హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టైలర్స్ లైఫ్ స్టైల్ 143. ఈరోజైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే నేర్పిస్తున్నాననమాట. సింపుల్ పద్ధతిలో మనకి బాడీ మెజర్‌మెంట్స్ తెలిస్తే చాలు. మనకి ఆది కొల అయితే ఇవ్వాల్సిన పని కూడా లేదండి. మనకి బాడీ మెజర్‌మెంట్స్ తెలిస్తే చాలు. ఓన్లీ నడుము రౌండ్ మనకి ఎంతైతే లూజ్ ఉందో దాన్ని బట్టి చెస్ట్ లూజ్ కూడా కొలవాల్సిన పనైతే లేదు. చిన్న మార్పులో ఉందనమాట. ఓకేనా. నడుము లూజు, బాడీ పొడుగు. దీన్ని బట్టి మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే నేర్పిస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు చూడండి పొడుగు. ఇక్కడ పి అని పెట్టాను కదా! పొడుగొచ్చేసి 15 ఇంచీలనమాట. మనకి బాడీ పొడుగొచ్చేసి. దానికి కింద మనం ఫోల్డింగ్ చేస్తాం కదా! ఫోల్డింగ్ చేయడానికని చెప్పేసి 1 ఇంచ్ అయితే నేను ఎక్స్‌ట్రా పెట్టుకున్నాను. మొత్తం కలిపేసి 16 ఇంచీలయితే మనకొస్తుంది. ఓకేనా. ఇక్కడ ఎన్ అని పెట్టాను కదా! ఎన్ ఏంటంటే నడుము. నడుము మనకి లూజొచ్చేసి 9 ఇంచీలనమాట. 9 ఇంచీలు ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసము. మొత్తం కలిపి 11 ఇంచీలు. ఓకేనా. సి. సి ఉంది కదా! సి అంటే చెస్ట్. ఇప్పుడు నడుము 9 ఇంచీలొచ్చింది అంటే 1 ఇంచు మనం కలుపుకొని 10 ఇంచీలయితే పెట్టుకోవాలి. చెస్టొచ్చేసి. చెస్ట్ లూజొచ్చేసి 10 ఇంచీలు, 2 ఇంచీలు ఖర్చు. ఓకేనా. దీని తర్వాత మనం ఇక్కడ పైన 15 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా! ఒక 1 ఇంచ్ కలుపుకొని మొత్తం వచ్చేసి 16 ఇంచులు కదా! అక్కడ మనకి షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. 7 ఇంచెస్ పెట్టుకొని నెక్స్ట్ మనకి భుజం ఉంది కదా! భుజాన్ని 4 ఇంచీలు నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇంకా ఉన్నది మనకేముంది? ఇంకా 3 ఇంచీలు మెడ. ఇక్కడ చిన్నది కట్ అయింది. నేను వీడియో తీసేటప్పుడు చూసుకోలేదు. ఆ 3 ఇంచీలు మెడ కోసమయితే పెట్టుకున్నాను. ఇక్కడికి మనకు భుజమేమో 4 ఇంచీలు. ఇక్కడ మొత్తం షోల్డర్‌కి మనం తీసుకున్నది 7 ఇంచీలు. దాని తర్వాత ఇంకా మనం షోల్డర్ 7 పెట్టాము అంటే, చంక రౌండ్ డౌన్ కూడా మనం 7 ఇంచీలయితే పెట్టుకోవాలి. ఓకేనా. ఇది కూడా 7 ఇంచీలయితే పెట్టుకున్నాను. దీని తర్వాత చూడండి మనకి పైన 7 ఇంచులు పెట్టాం కదా! ఇక్కడ కూడా చంక దగ్గర మనకి అటు ఇటు ఒక పావించి పోయినా మనకి లూజ్ అనేది వచ్చేస్తుందనమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ కూడా 7 వచ్చిందో లేదో ఒకసారయితే చూసుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు ఇదిగోండి 9 ఇంచెస్‌కి నేనైతే మార్క్ చేసుకుంటాను నడుముని. మనం పైపింగ్ పెట్టుకున్నా, లేదంటే దాన్నే వెనక్కి తిప్పి చేతి పని చేసినా, మిషన్ కుట్టు వేసినా 1 ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా అయితే తీసుకోవాలనమాట. మనం 15 ఇంచీలే పొడుగొచ్చిందని చెప్పేసి 15 ఇంచీలే తీసుకున్నాం అనుకోండి, పైన ఒక కుట్టుకి, కిందన కుట్టుకి మనకి బాడీ పొడుగనేది తగ్గిపోతుందన్నమాట. కుట్టులో ఒక పావించు, హాఫ్ ఇంచ్ అనేది పోతుంది. అప్పుడు పొట్టయిపోతుందనమాట బ్లౌజొచ్చేసి. అందుకని చెప్పేసి ముందుగుంటేనే మనం 15 వచ్చింది పొడుగు అంటే 1 ఇంచ్ కలుపుకోవాలి. 16 పొడుగొచ్చింది అంటే 1 ఇంచ్ కలుపుకోవాలి. అదనమాట. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ చంక రౌండు మనకి ఇక్కడ 10 ఇంచెస్ పెట్టాను కదా! పెట్టిన తర్వాత ఈ మెయిన్ గీత నుంచి కింద నడుము దగ్గర మెయిన్ గీతకి ఒక లైనయితే కొట్టేసుకుంటున్నాను. 2 ఇంచీల ఖర్చు ఎందుకైతే పెడుతున్నానంటే, ఇప్పుడిప్పుడే అంటే, ఇప్పుడు కొంచెం ఏమంటారు, కొంతమంది ఎక్కువగా లావవ్వరు. ఎప్పుడు ఒకేలాగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళకి 1 ఇంచు, 1 ½ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. కొంతమంది అప్పటికే లావవుతారు, అప్పటికే సన్నమవుతారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఒక 2 ఇంచెస్ వరకు ఖర్చయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఖర్చు పెట్టుకోకపోతే మనం కొంతమంది బ్లౌజెస్ ఎక్కువగా వేసుకోరు. ఎప్పుడో అకేషనల్‌కెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు అలా బ్లౌజెస్ వేసుకుంటారు. అప్పుడు ఈలోగా ఒక 3 మంత్సో, 4 మంత్సో, 6 మంత్సో అలా అయిపోతుంది. అప్పుడేమవుతుంది, ఇప్పుడుండే బాడీ అప్పుడు అయితే ఉండదనమాట. అలాంటప్పుడు మనకి లూజ్ అవ్వచ్చు, టైట్ అయ్యే అవకాశం కూడా ఉందనమాట. ఓకేనా. తర్వాతొచ్చేసి నేను చంక రౌండ్ కోసం ఇక్కడ మనకి ఈ 7 ఇంచీలు వచ్చింది కదా! ఆ దానికి మనకి చెస్ట్ లూజ్‌కి పెట్టాం కదా! దానికి కరెక్ట్‌గా ఏదైతే కోణమొచ్చిందో అక్కడి నుంచి కరెక్ట్‌గా మార్కింగ్ అయితే చేసుకోవాలనమాట. అక్కడి నుంచి ఎంత చేయాలి? 1 ½ ఇంచు మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా. 1 ½ ఇంచ్ మార్క్ చేసి రౌండ్ అయితే గీసేసాను. రౌండ్ గీసాను. అది ఎంతొచ్చిందంటే కరెక్ట్‌గా నాకు 8:30 ఇంచీలయితే వచ్చింది. ఓకేనా. మనకి 8 ఇంచీలు కావాలా? 8:30 కావాలా? 9 ఇంచీలు కావాలా? అనేది ఆ రౌండ్‌లో మనం 1 ఇంచ్ పెట్టుకుందామా? 1 ½ ఇంచ్ పెట్టుకుందామా? ఎంత పెట్టుకుందాము అనేది మనకైతే ఆ రౌండ్‌లోనే తెలుస్తుందనమాట.
ఓకేనా. నాకు ఈ రౌండ్ అయితే ఫస్ట్ వచ్చేసి నేను 1.5 పెట్టుకుంటే నాకు 8 ఇంచీలొచ్చింది. నాకు కావాల్సింది 8.5. అందుకని చెప్పేసి నేనేం చేశాను కొంచెం కిందకి పెట్టుకున్నాను. అంటే 1 ఇంచుకి పెట్టుకొని మార్క్ పెట్టాననమాట. అప్పుడు నాకు 8.5 అయితే చంక రౌండ్ అయితే వచ్చేసింది. ఓకేనా. ఇది ఫ్రంట్, బ్యాక్ ఒకేసారి అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఫ్రంట్, బ్యాక్ ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. మొత్తం ఫ్రేమ్ అయితే ముందు తీసేసాననమాట ఔట్. నేనింకా నెక్ రౌండ్‌లో అయితే గీయలేదు. ఓకేనా. ఇప్పుడు ఔటర్‌లో అయితే తీసేద్దాము. నేనైతే ఇది ఎక్కడ స్కిప్ చేయలేదు. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టలేదు. మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను ఎలా అయితే కట్ చేశానో అలాగే వీడియో అయితే పెట్టేశాను. ఎక్కడా కూడా నేనైతే చిన్న చిన్న కట్స్ కూడా ఇవ్వలేదనమాట. అంటే ట్రిమ్ కూడా చేయలేదనమాట. మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసే. కొంచెం లెంతీగానే ఉంటుంది. మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి నేనైతే మొత్తం వీడియో మొత్తం డీటెయిల్డ్‌గా పెట్టాను. ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నాను. ఓకేనా. ఇది మనకొచ్చేసి ఇంక వేస్టేనండి. హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్‌కి వేసుకోవచ్చు ఈ రిమైనింగ్ ముక్క. తనకైతే హ్యాండ్స్‌కి లైనింగ్ వద్దని చెప్పింది. ప్లెయిన్‌గా పెట్టేసేయమంది. అందుకని చెప్పేసి నేను వదిలేసాను. దీన్ని మనం ఏం చేయొచ్చంటే 2 ముక్కలుగా చేసేసి మధ్యలో జాయింట్ వేసుకొని ఏదైనా ఒక శారీకి ఫాల్స్ కింద అయితే వాడేసుకోవచ్చనమాట. మనకి లైనింగ్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదనమాట. ఓకేనా. ఇవి ఇప్పుడు 2 పార్ట్‌లని చెప్పాను కదా! డివైడ్ చేసుకున్నాను. దీంట్లో ఇప్పుడొచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాననమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకున్నాను. నార్మల్‌గా అయితే ఎవరికైనా 6 ఇంచెస్ అయితే నెక్ డౌన్ వచ్చేసి సరిపోతుందనమాట. కానీ తిను అయితే 7 ఇంచెస్ పెట్టమంది. అక్క నాకు ఇది శారీ మీద కాబట్టి నాకు కొంచెం డౌన్‌గానే కావాలి. ఇంకొకటేటంటే కొంచెం మనం ఇక్కడ నెక్ కూడా ఇలా కర్వ్‌లాగా తీస్తాం కదా! కొంచెం పైకి అది ఇలా పైకి కర్వ్‌లాగా వస్తుందనమాట. అలాంటప్పుడు కొంచెం నెక్ రౌండ్ అనేది తగ్గుతుంది. అందుకని చెప్పేసి నేను 7 ఇంచెస్ పెట్టుకున్నా సరే నో ప్రాబ్లమ్. కొంచెం కర్వ్ అయితే ఇలా వస్తుందనమాట. అప్పుడు మనకి నెక్ రౌండ్ అయితే బారవ్వదు. ఓకేనా. తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత కింద నుంచి 1 ½ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను. ఓకేనా. మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇదెంత పెట్టుకున్నాము 7 ఇంచీలు కదా! ఇక్కడి నుంచి కింద నుంచి నేను 1 ½ ఇంచ్ మార్క్ చేశాను కదా! ఇప్పుడు ఈ 1 ½ ఇంచు గీత దగ్గర నుంచి ఇలాగ కర్వ్ అయితే తీసుకోవాలనమాట. చూడండి ఇలాగా. అది మనకి పర్ఫెక్ట్‌గా రాకపోతే ఇంకొక్కసారైనా గీసుకోవచ్చు. మనకి కొంచెం ఇలా అంటే ఇప్పుడు 3 పలకల నెక్ అంటాం కదా! అదేంటి స్ట్రెయిట్ గీతలాగా వచ్చేస్తుంది. ఇది కూడా ఫస్ట్ ఒకవేళ రాని వాళ్ళు ఏం చేస్తారు ఇలా స్ట్రెయిట్ గీతలా పెట్టుకొని దానికి చిన్న కర్వ్ అయితే ఇచ్చుకోవచ్చు. కుట్టేటప్పుడు కూడా అలా కర్వ్‌లాగే కుట్టాలి. అలాగైతేనే మనకి నెక్ షేప్ అయితే వస్తుందనమాట. ఓకేనా. ఈ నెక్ వచ్చేసి నేను ఈ సంక్రాంతి సీజన్‌లో ఇంచుమించు ఒక 5గురికైనా కుట్టాను. అందరూ ఇదే నెక్ అడుగుతున్నారు. మరి ఎందుకు, ఎలా నచ్చింది, ఏంటి అనేదైతే తెలీదు. ఎప్పటినుంచో ఉంది. కాపోతే ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ ఇలా 3 పలకల నెక్‌లాగా పెట్టేస్తాం. ఇది కొంచెం కర్వ్ వచ్చింది. ఈ బ్యాక్ కూడా చూడండి చిన్నది కోన్‌లాగా వచ్చింది బ్యాక్ సైడు. దానివల్ల కొంచెం లుక్ అయితే వస్తుందనమాట. దానికి పైపింగ్ యేసుకున్నా నీట్‌గా ఉంటుంది. లేదు అనుకుంటే ముక్క తిప్పేసుకొని లేస్ వేసుకున్నా బావుంటుంది. లేదనుకుంటే సేమ్ అది అలాగే పెట్టేసి చేతి పని చేసుకున్నా కూడా బావుంటుంది. చిన్నది ఇలాగ 3 కోన్‌లాగా అయితే వస్తుందనమాట ఇది. ఓకేనా. ఇదిగోండి ఇది ఇలా కర్వొచ్చింది. అది అలా కర్వొచ్చింది. తిప్పేసుకుంటున్నాను. తిప్పేసి ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా కట్ చేసేస్తున్నాను. మనం అయితే కొంచెం ఆ కరువులాగానే కట్ చేయాలి. కుట్టేటప్పుడు కూడా కరువులాగానే కుట్టాలి. కొంచెం అటు ఇటుగా కుట్టాము అంటే కరువయితే రాదు. మళ్ళీ ఎప్పుడు యాజ్ టీజ్‌గా మనకు 3 పలకల నెక్ ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తుందనమాట. ఓకే. చూసారా? ఇదిగోండి. నెక్ అయితే ఇలా వస్తుందనమాట. మనకి 3 కోణాలు ఇలా కొంచెం లోపలికి డీప్‌గా అయితే వస్తాయన్నమాట. ఓకేనా? ఇది పక్కన పెట్టేసుకుందాము. పెట్టేసిన తర్వాత బ్యాక్ నెక్ కూడా ఎలా కట్ చేయాలనేది కూడా మీకు చెప్తాను. అయితే ఇది ప్రిన్సెస్ కట్ కదా! ఇప్పుడు ఇక్కడ 2 ట్రిక్కులయితే ఉన్నాయండి. మీకు 2 ట్రిక్కులు కూడా చెప్తాను. ఏంటంటే నార్మల్‌గా అయితే మనం ఇక్కడ ఎంత పెట్టాలి? డాట్స్ వేసుకోవడానికి 3 ఇంచీలయితే పెట్టుకోవాలి. కానీ నేనెంత పెడుతున్నానో తెలుసా? 2.5 ఇంచీలే పెడుతున్నాను. ఇప్పుడు అంటే సన్నగా ఉండే కూడా కొంతమంది చెస్ట్ ఉండేవాళ్ళు ఉంటారు.
ఓకేనా? చెస్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. చెస్ట్ లేని వాళ్ళకి మనం 2.5 ఇంచీలే పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఈ మధ్యలో మనకు డాట్స్ ఏవైతే వస్తాయో అది 2 ఇంచులు పెట్టుకొని 1 ఇంచ్‌కి ఒక మార్కు, 1 ఇంచ్‌కి ఒక మార్కు పెట్టుకొని, ఈ కింద నుంచి డాట్ పొడుగు ఎంత పెట్టాను? 4 ఇంచులు పెట్టాను. అంటే మనకు కావాల్సింది 3 ఇంచీలే. కానీ కింద మనం పొడుగు కోసం 1 ఇంచ్ కలుపుకున్నాం కదా! దాంట్లోకి 1 ఇంచ్ పోతుంది. మిగతా మనకు రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 3 ఇంచులైతే మిగులుతుందనమాట. ఓకేనా? చూడండి. ఇక్కడ రాసి కూడా చూపిస్తున్నాను. మనకి ఇక్కడ నుంచి ఈ డాట్ స్టార్ట్ చేసాం కదా! అక్కడికి 2.5 ఇంచీలు. తర్వాత ఇదేదైతే ఉందో ఈ డాటు అది 2 ఇంచీలు. ఇదొక 1 ఇంచు, ఇదొక 1 ఇంచు. ఇప్పుడు ఇది పొడుగేదైతే ఉందో ఇది 4 ఇంచెస్. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్లోగానే చెప్తున్నాను. 4 ఇంచెస్. ఇప్పుడు మనకి ఈ చంక కోణం ఎక్కడైతే ఉందో రౌండ్ తీసుకున్నాం కదా! కోణం ఎక్కడైతే ఉందో, ఈ కోణం నుంచి ఆ కోణంకి ఒక లైన్ అయితే కొట్టేసుకోవాలనమాట. ఓకేనా? ఇప్పుడు చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి అని చెప్పాను కదా! వాళ్ళకైతే ఈ స్ట్రెయిట్ లైన్ అయితే పర్వాలేదు. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంది అనే వాళ్ళకి ఏం చేస్తామంటే చిన్న కర్వ్ అయితే తిప్పుకుంటే వాళ్ళకి కొంచెం లూజ్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. కుట్టేటప్పుడు కూడా అలా కర్వ్ లాగానే కుట్టాలనమాట. ఓకేనా? తినకైతే కొంచెం అమ్మాయి సన్నము, కానీ చెస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి నేనేం చేశాను ఇక్కడ 2.5 పెట్టుకున్నాను. ఇది కూడా స్ట్రెయిట్‌గానే తీసేసుకున్నాననమాట. దీని తర్వాత మనకి ఫ్రంట్ చెంక రౌండ్ కూడా తీసుకోవాలి. ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచుకి తక్కువ, పావు ఇంచుకి ఎక్కువ. అలాగా ఒక చిన్న మార్కయితే పెట్టేసుకొని, ఆ రౌండ్‌లోనే చిన్న రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలనమాట. చూడండి. ఇలాగా. ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్‌లో తక్కువ తీయాలి. మిడిల్‌లో ఎక్కువ తీయాలి. పైకి వస్తున్న కొద్దీ మళ్ళీ తక్కువగానే తీయాలనమాట. ఓకేనా? ఆ మాత్రం చంకలోతు తీయకపోతే మనకి చంక దగ్గర చిన్నగా ముడతలనేవి వస్తాయి. బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఒక వైపు మనకు శారీ వచ్చేస్తుంది అంతగా కనిపించదు. ఇంకొక వైపు మనకి శారీ రాదు కదా! కుడి వైపుకి. అలాంటి దగ్గర ఏంటంటే చిన్న చిన్నగా ముడతలు కనిపిస్తాయనమాట. ఓకేనా? దాని తర్వాత మనం బ్యాక్ నెక్ అయితే తీసుకుంటున్నాము. ఈ పాపకి ఎంత కావాలి బ్యాక్ ఉక్సులు కావాలన్నారు. బ్యాక్ డీప్ ఎంత కావాలి? 4 ఇంచెస్ కావాలి. 4 ఇంచెస్ మనం కింద మడుపు కోసం కూడా 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా! దాంతో కలిపి 5 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాను. మనం నెక్ రౌండ్ ఎంత తీసుకున్నాం? 3 ఇంచులు కదా! ఆ 3 ఇంచుల కాడకి ఒక మార్క్ చేసుకొని, పైన షోల్డర్ దగ్గర కూడా మనం 3 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ అయితే కొట్టేసాను. బ్యాక్ సైడ్ అయితే మోడల్ ఏం పెట్టించుకోలేదండి తను. నార్మల్‌గా సింపుల్‌గా ఒక రౌండ్ నెక్ అయితే ఇచ్చేసేయమంది. కానీ ఇదైతే మనకి బాగా బ్రాడ్ అయిపోతుంది. నార్మల్‌గా అయితే మనకి ఎంత 2.5 ఇంచీలకే మనం రౌండ్ నెక్ అయితే పెడతాము. కానీ ఇది 3 ఇంచీలు కాబట్టి నెక్ అయితే బార్ అయిపోతుంది. ఇక్కడ కూడా చిన్న ట్రిక్ అయితే మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఈ బాడీ పొడుగొచ్చేసి 16 కదా! ఇందులో 15 పెట్టుకున్నాము. 15 అంటే మెయిన్ 15 కానీ తనకి 4 కావాలి. మనకిది. ఏమంటారు బ్యాక్ సైడు ఆహ్, ఏమంటారు దాన్ని? బ్యాక్ నెక్ 4 ఇంచెస్ కావాలి. కానీ నేను 5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే కింద మడుపు 1 ఇంచ్ పోతుంది కాబట్టి 5 ఇంచెస్ అయితే పెట్టాను. మీకు అర్థమవుతుందని అనుకున్నాను. ఇదిగోండి ఇలాగా 1 ఇంచ్ ఫోల్డింగ్ పోతుంది. మిగతాది 4 ఇంచెస్ మిగులుతుంది. తర్వాత ఇది రౌండ్ గీయాలనమాట. ఇది ఎంత అంటే ఒక హాఫ్ ఇంచ్ మార్కు. ఎక్కువైతే అవసరం లేదు. 1 ఇంచ్ వరకు కూడా అవసరం లేదు. ఒక హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకొని, ఇలాగా రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలనమాట. ఓకేనా? ఇప్పుడు ఇదే రౌండు మనం ఇలాగే కట్ చేసుకుంటే వాళ్ళకి భుజాలు జారిపోయే అవకాశం అయితే ఉంటుంది. నేనేం చేశానంటే, ఒక్క పావించు లోపలికి నేను మార్క్ చేసుకొని, ఇలాగ రౌండ్ అయితే ఇచ్చేసాననమాట. ఓకేనా? ఇప్పుడు కొంచెం భుజం ముందుకొస్తుంది. అప్పుడు మనకి ఇది కూడా ఫ్రంట్‌దిను, బ్యాక్‌ది మళ్ళీ సేమ్ రాదు. ఇది కొంచెం ఎగస్ట్రా వస్తుంది. అప్పుడేం చేశాను బ్యాక్‌ది ఇక్కడ ఒక పావించు ఎగస్ట్రా పెట్టేసి అది కట్ చేసేసాను. ఇక్కడ మనం ముందుకి పావించి పెంచాము. వెనక సైడ్ పావించు కట్ చేసేసామనమాట. అప్పుడు మనకి కరెక్ట్‌గా అది 4 ఇంచెస్ అయితే లెక్క సరిపోతుంది. ఓకేనా? ఇది ట్రిక్స్ మనకి ఎవరు చెప్పరండి ఇలాంటివి. మనం కుడుతూ ఉండంగా మనకే ఐడియా వస్తుంది. భుజం జారిపోతుంది కదా! ఒక పావించి ఇటు పెంచుకోవాలి. మరి అలాంటప్పుడు అక్కడ ఒక పావించి ఎక్స్‌ట్రా వస్తుంది కదా! అటువైపు బ్యాక్ తగ్గించుకోవాలి అని చెప్పేసి
ఇవి మనకెవరు చెప్పరు. మనం కుడుతూ ఉండంగా మన అనుభవం బట్టే మనకు వస్తుందనమాట. చూసారా? ఇక్కడ కొంచెము ఇలాగా కొంచెం లోపలికైతే కరువైతే వచ్చింది. అర్థమైంది కదా! ఇదనమాట. రౌండ్ తీసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మెయిన్ క్లాత్ అయితే మనం తీసేసుకుందాము. బాగా సిల్క్ అండి ఇది. మామూలు సిల్క్ కాదు. ఇలా అంటే అలా జారిపోతుందనమాట. అందులోని ఇక్కడ కిటికీ ఒకటి తీసుంచాను. చల్లగాలొచ్చేస్తుంది. దానివల్ల ఎగిరిపోతుందనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను 4 ఫోల్డింగ్స్ అయితే ఏసాను. మనకి కంపెనీ ఫోల్డింగ్ ఉంటుంది కదా! ఒక చివర్లో. ఆ చివర్లు దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ ఫస్ట్ ఏసి, ఆ కంపెనీ ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఒక వైపుకి వచ్చేటట్టు 4 ఫోల్డింగ్స్ అయితే వేసి, క్లోజింగ్స్ మన వైపు ఉన్నాయి. ఓపెన్స్ కింద వైపు, అటు కిటికీ వైపు అలా ఉన్నాయి. క్లోజింగ్ అనేది మన వైపు ఉన్నాయి. ఇదొచ్చేసి 4 మడతల మీదయితే ఉంది. మనం లైనింగ్ కట్ చేసేటప్పుడు కూడా 4 మడతల మీదే కదా కట్ చేసాము. సేమ్ అదే విధంగా ఇది కూడా 4 మడతల మీద కట్ చేసుకోవాలి. ఫ్రంట్, బ్యాకు ఒకేసారి వచ్చేస్తుందనమాట. ఓకేనా? స్కేలు నేను బరువు పెట్టాను. కిటికీలు గాలి నుంచి ఎగిరిపోకుండా. నెక్స్ట్ ఇంకోటేటంటే ఇప్పుడు మనం కరెక్ట్‌గా ఫోల్డింగ్ చేసి పెట్టేసాము. మళ్ళీ జరిగిపోకుండా. ఈ లైనింగ్ పెట్టి అటు ఇటు జరిపేటప్పుడు మనకి అది ఊడిపోకుండా ఇలా అయితే పెట్టేసుకున్నాననమాట. అదేంటి ఎగిరిపోకుండా. ఓకేనా? ఇదిగోండి. మనకి క్లోజ్ ఉండే వైపు అలా పెట్టాను. కిందకి ఓపెన్స్ ఉన్నాయి కదా! పైకి ఓపెన్స్ ఉన్నాయి కదా! అలా పెట్టాననమాట. ఈ కిందన నేనేం చేశానంటే, ఇలాగ నాకు హ్యాండ్స్‌కి సరిపోతుంది. కిందకి కంపెనీ ఫోల్డింగ్ వచ్చిందనమాట. నాకు అలాగా హ్యాండ్స్‌కి సరిపోతుంది అని చెప్పేసి నేను ఇటువైపు తిప్పేసుకున్నాను. నార్మల్‌గా అయితే నా వైపుకి బ్లౌజ్ పెడతాను. కానీ ఇలాగా ముక్క తిప్పుకున్నాననమాట. హ్యాండ్స్‌కి ఇటువైపు ఖర్చులు లేకుండా మొత్తానికి వచ్చేస్తుంది. నేను అదే ఇటువైపు పెట్టాననుకోండి ఖర్చులు పడతాయి నాకు. అంటే ఎనక స చంకల దగ్గర ముక్కలు ఎగస్ట్రాగా అతుక్కోవాలి. నార్మల్ లైనింగ్ క్లాత్ కనుకోండి అతుకులు వేసుకున్నా ఏం పర్వాలేదు బానే ఉంటుంది. కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. సిల్క్ కదా! ఇందులో లైటింగ్ వేయొద్దన్నారు. హ్యాండ్స్‌కి లైనింగ్ ఎయకుండా ఓన్లీ ఫ్యాబ్ మెయిన్ క్లాత్ మాత్రమే మనకి హ్యాండ్స్ కుట్టమన్నారు. అదేమవుతుందంటే చినిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. పీకిపోతుందనమాట. దానికోసమని నేనేం చేశానంటే ఇలాగ ముక్క వేయాల్సింది అటువైపుకు తిప్పుకొని మన కన్వీనియంట్‌కి ఎలా ఉంది చూసుకొని దాన్నయితే నేను ఇటువైపుకి తిప్పేసి 2 పార్ట్‌లయితే డివైడ్ చేసేసాను. ఇది నెక్కలయితే నేను ఫస్ట్ కట్ చేయనండి. ఔటర్ మాత్రమే కట్ చేసి, ఈ లైనింగ్ అనేది దానికి అతికేసుకొని అయితే ముక్క తిప్పుకోవచ్చు. లేదు అనుకుంటే వేరే ఇంకొక ముక్క పైనుంచి పైపింగ్‌లాగా వేసైనా కుట్టుకోవచ్చు. లేదంటే లేస్ అయినా వేసుకోవచ్చు. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే మీకు పెడతాను. ఓకేనా? అది ఫ్రంటు, బ్యాకు నేనిలా చుట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఎగిరిపోకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇదిగోండి ఇది కూడా 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. మనకి ఇక్కడ ముందున ఫ్రంట్, బ్యాక్ తీసేసాం. ఇక్కడేమో 4 ఫోల్డింగ్స్ మీద ఉంది. ఓకేనా? దాన్ని ఒక్కసారిగా మళ్ళీ అంత లెవెల్‌గా ఉందో లేదో ఒక్కసారైతే చూసుకుందాము. చూసుకున్న తర్వాత ఈ అమ్మాయికైతే హ్యాండ్స్ అయితే కొంచెం షార్ట్‌గానే కావాలి అన్నారు. 4 ఇంచెస్ కావాలి అన్నారు. అయితే మనం 4 ఇంచెస్ కావాలి అంటే కింద మడుపు కోసము కంపెనీ ఫోల్డింగ్ ఉంది కాబట్టి డబుల్ ఫోల్డింగ్ అయితే అవసరం లేదు. సింగిల్ ఒక స్టెప్ ఫోల్డింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దాని పైన లేస్ కూడా వేస్తాం కాబట్టి మనకి స్టిఫ్‌గానే ఉంటుంది. లేస్ వెయ్యకపోతే డబుల్ ఫోల్డింగ్ అయితే వెయ్యాలి. ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్‌ట్రాగా మనం పొడుగు పెట్టుకోవాలి. ఓకేనా? నేనైతే నాకు 4 ఇంచెస్ ఆ అమ్మాయి హ్యాండ్ పొడుగు కావాలన్నది కాబట్టి 5 ఇంచెస్ అయితే నేను పొడుగు పెట్టుకున్నాను. ఓకేనా? దాని తర్వాత తనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. 5 ఇంచెస్ ప్లస్ నేను 2 ఇంచెస్ ఖర్చయితే పెట్టుకున్నాను. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ 5 ఇంచెస్ మనం హ్యాండ్ పొడుగు పెట్టుకున్నాము అనేటప్పుడు చంక పొడుగు ఎంత పెట్టుకోవాలి? ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకొని 3 ఇంచీలయితే పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ మనకి 5 అయినా రావచ్చు, 7 అయినా రావచ్చు, 9 అయినా రావచ్చు. ఎంత వచ్చినా సరే, అందులో మనకి పొడుగు ఎంతైతే వచ్చిందో దంటిలో 2 మైనస్ చేసుకొని చంక హైట్ అనేది మనం పెట్టుకోవాలనమాట. ఓకేనా? ఇది మనకి హాఫ్ హ్యాండ్స్‌కి ఒక లెక్క ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్‌కి ఒక లెక్క ఉంటుంది. ఫుల్ హ్యాండ్స్ అంటే 3/4 హ్యాండ్స్ ఉంటాయి ఇక్కడ ముడుకుల వరకును.
వాటికి ఒక లెక్క ఉంటుంది. అది ఆ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఆ మెథడ్ అనేది మీకు చెప్తాను. ఇప్పుడైతే హాఫ్ హ్యాండ్స్‌కి ఇక్కడ మనకి పొడుగొచ్చేసి 5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ చంక హైట్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెట్టాను. పెట్టేసి మనకి చంక రౌండ్ ఎంత కావాలి? 8.5 ఇంచీలు కదా! ఇందాక కట్ చేసుకునేటప్పుడు చెప్పాను. 8.5 ఇంచీలు. మెయిన్‌ది 8.5 ఇంచీలు పెట్టేసుకొని 2 ఇంచులు ఖర్చు పెట్టుకొని చూడండి ఇలాగా హ్యాండ్ షేప్ అయితే తీసేసాను. ఓకేనా? ఇది బ్లౌజ్ కటింగు. ఇది ఇలా పెట్టాను. నెక్స్ట్ ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్‌గా ఉంది టైలరింగ్ నేర్చుకోవాలి అనే వాళ్ళకి, "అక్క మాకు ఇంట్రెస్టు. మేము టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాము. మాకు డీటెయిల్డ్‌గా క్లాసెస్ అయితే చెప్పండి" అన్నారే అనుకోండి. నేనైతే డీటెయిల్డ్‌గా చెప్తాను. స్టెప్ బై స్టెప్పు. ఫ్రంట్ పార్ట్ ఒకరోజు, బ్యాక్ పార్ట్ ఒకరోజు, హ్యాండ్స్ ఒకరోజు, హుక్స్‌లేయడం ఒకరోజు, హుక్స్‌లు పట్టి ఒకరోజు, అలాగా క్లాసెస్ డివైస్‌గా నేనైతే నేర్పుతాను. ఈ పండగ సీజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఖాళీగా ఉంటాం కదా! మనకి ఫిబ్రవరి నెల నుంచి. అప్పటి నుంచయితే నేను కంటిన్యూస్‌గా అవైతే వీడియోస్ పెడతానండి. లేడీస్‌కి గొప్ప వరం అనేది ఈ టైలరింగ్ అండి. ఇంట్లోనే ఉంటూ రోజుకి లీస్ట్‌లో లీస్ట్ రూ. 100 అయినా సరే సంపాదించుకునే అంత కెపాసిటీ అయితే ఈ టైలరింగ్ నేర్చుకుంటే ఉంటుందండి. ఇంట్లో ఉంటూ రోజుకి రూ. 100 అయినా సంపాదిస్తున్నాం అంటే చిన్న మాట అయితే కాదు. ఖాళీగా ఉంటే ఏమొస్తుందండి? రూ. 100 మనం ఏదైనా తెచ్చుకోవాలన్నా, పిల్లలకేమైనా కొనాలన్నా వస్తుంది. నాకైతే రోజుకి లీస్ట్‌లో లీస్ట్ 500 పైననే నేను సంపాదిస్తున్నాను. ఒక్కొక్క రోజు ఎక్కువొస్తుంది. ఒక్కొక్క రోజు తక్కువొస్తుంది. అది ఎప్పుడు మనం లెక్కలో పెట్టుకోకూడదు. కానీ 500 అనేది మాక్సిమం అనమాట. మాక్సిమం 500. ఎక్కువొచ్చిందా దేవుడి దయ. తక్కువొచ్చిందా దేవుడి దయ. ఏదైనా సరే ఇంట్లో ఉంటూ మనం అమౌంట్ అయితే సంపాదిస్తున్నాము. అదైతే మెయిన్‌లో పెట్టుకొని టైలరింగ్ నేర్చుకోండి. మన బట్టలు మనం కుట్టుకోవచ్చు. మన పిల్లల బట్టలు కుట్టొచ్చు. మన తల్లిదండ్రులు అమ్మగారి బట్టలు కుట్టొచ్చు. మన ఫ్రెండ్స్‌వి ఎవరైనా ఉంటే కుట్టొచ్చు. ఇవి కుట్టాము అంటే ఫ్రీగా అయితే ఏం కాదండి. మనం బట్టలు కుట్టించుకున్నాము అంటే ఎంత అమౌంట్ అక్కడ చార్జ్ చేస్తున్నాము? కొంచెం ఎక్కువగానే చార్జ్ చేస్తాము. అదే అమౌంటు మనం తీసుకొని సేవ్ చేసుకుంటే మనకి కూడా అమౌంట్ అయితే కనిపిస్తుందనమాట. మా పాపకే కదా కుట్టాను. నేను అమౌంట్ తీయకుండా ఉంటాను. నాకే కదా కుట్టుకున్నాను. నేను అమౌంట్ తీయకుండా ఉంటానంటే అవ్వదండి. మనం కుట్టించుకున్న బయటకి ఎంతైతే ఇస్తున్నామో అంతే అమౌంటు మనది మనం కుట్టుకున్నా కూడా ఒక పక్కన తీసి పెట్టుకుంటే మనకి నెల వచ్చేసరికి ఎంత ఎర్న్ చేశామనేదైతే కనిపిస్తుందనమాట. ఓకేనా? మీకు ఈ ఐడియా అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. టైలరింగ్ అయితే అందరూ నేర్చుకోవాలి. ఇంట్లో అయితే ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు. టైలరింగ్ అనే కాదండి. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది అంటే అందులో. కొంతమంది పెయింటింగ్స్ వేస్తారు. కొంతమంది శారీస్‌కి పెయింటింగ్ వేస్తారు కదా! ఫ్లవర్స్ గట్రా. అలా వేస్తారు. ఊలుతో కుట్టినోళ్ళు ఉంటారు. మగ్గం వర్క్ చేసేవాళ్ళుంటారు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళుంటారు. టైలరింగ్ చేసేవాళ్ళుంటారు. బ్యూటీషియన్ చేసేవాళ్ళుంటారు. ఎవరికి ఏది ఇంట్రెస్టో అదైతే చెయ్యండి. ఈ 2025లోనైనా మీరనుకునేది ఏదైతే ఉందో అది మైండ్‌లో పెట్టుకొని ఆ గోల్‌ని సక్సెస్ చేసుకునే మార్గంలో అయితే నడవండి. ఓకేనా? రోజులైతే మారాయండి. అన్నీ కూడా ఎక్కువ రేట్లే ఉన్నాయి. మనం కూడా మారాలి. ఖాళీగా ఇంట్లో కూర్చుంటానంటే కూడా అవ్వదు. ఇంట్లో ఒకరే పని చేయాలి, ఒకరే సంపాదించాలి, నలుగురం కూర్చొని తినాలి అంటే కూడా అవ్వదు. ఇద్దరు కష్టపడి కూర్చొని పని చేసుకుంటేనే ఆ అమౌంట్ అనేది మనకి మిగులుతుంది. ఇంకొకటేంటంటే ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా మన అవసరాలకు ఆ అమౌంట్ అయితే సరిపోతుంది. నేను చెప్పాలనుకున్నది చెప్పేసానండి. ఉంటానండి. ఓకే. బాయ్. బాయ్.